అన్నయ్యకి ఆ లోపం వల్ల చివరి భాగం చేతిని అలాగే తొడ దగ్గరికి పక్కకి జరిపాను. అక్కడికి చేరుకోగానే చెయ్యి కిందికి జారింది. అక్కడ ప్రదేశం సెగలు కక్కుతుంది. ఈ స్పర్శ ఇంతకు ముందు అనుభవించినది. అక్కడ మెత్తగా నొక్కాను. వెంటనే తన చేత్తో నా చేతిని గట్టిగా పట్టుకుని నాకేసి చూసింది. ప్లీజ్ వద్దు అన్నట్టు. కానీ ఆ చూపులో నిజంగా వద్దు అనే భావం లేదు. కళ్ళు చూస్తే కైపుతో ఎక్కడో ఊహాలోకాల్లో తేలుతున్నట్టు ఉన్నాయి. అది చూడగానే ఇంకా రెచ్చిపోయాను. ఇంకా ఏమన్నా గిల్టీ ఫీలింగ్ ఉంటే దానితో పూర్తిగా తొలగిపోయింది. తన చేతిని పక్కకి నెట్టేశాను. దాంతో చీర పూర్తిగా పక్కకి జరిపోయి తన అందాలను బయట పెట్టేసింది. ఆ అందాలను చూడగానే నాకు మతిపోయింది. ఎంత తెల్లగా స్వచ్ఛంగా ఉన్నాయి. అదే సమయంలో తన ఇంకో చేతిని తీసి బలవంతంగా నా ఛాతీ మీద పెట్టేశాను. దాంతో తన దృష్టి ఇటువైపు మళ్ళీపోయింది. ఛాతీ మీద చెయ్యి వేసి నా గుండె చప్పుడుని గమనిస్తుంది. నాకు అక్కడికక్కడే స్వర్గంలో తేలుతున్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఇంకో చేతిని కూడా తీసుకుని తొడల కింద పెట్టి మంచం మీద పడుకోబెట్టాను. సిగ్గుతో కళ్ళు మూసేసుకుంది. ముఖంని 2 చేతులు కప్పుకుని దాంతో ఒళ్ళంతా వడ్డించిన ఇస్తరిలా ఆరగించడానికి రెడీగా ఉన్నట్టు ఉంది. బెడ్ లైట్ వెలుగులో పాలరాతి శిల్పంలా ఉంది. నా పంచె కూడా తొలగిపోయి చీర పంచె బెడ్షీట్ లాగా మా కింద నలిగిపోతున్నాయి. పక్క నుంచి మీద వాలాను. నా పెదవులతో ఆహ్వానిస్తున్న తన పెదవులని లైట్గా తాకాను. కళ్ళు మూసుకుని ఉన్న తన చేతులు పక్కకు తీసేసి కళ్ళలోకి చూస్తూ ఈ లవ్ యూ వదిన అన్నాను. అది నచ్చినట్టుగా తన పెదవులు విచ్చుకున్నాయి. నా పెదవులతో కింద పెదవిని ముద్దు పెట్టాను. కోరికతో హా అని తీయగా మూలిగింది. కింద పెదవి వదిలిపెట్టి సన్నటి పై పెదవిని లోపలికి తీసుకున్నాను. అమృతం అంటే ఇదేనేమో. అదే సమయంలో చేత్తో పైనుంచి కిందకి పోనిచ్చాను. అలాగే మెడ కింద ఉన్న ఎదసొంపులపై చెయ్యి పెట్టి గట్టిగా నొక్కాను కసిగా. మళ్ళీ తీయగా మూలిగింది. బాగుంది అన్నట్టు. ఇంకా చెయ్యి కిందకి జరిపి ఇప్పుడు ఏ చీర అడ్డం లేని సీటుని గట్టిగా అదిమాను. దాంతో నా బాడీకి ఇంకా ఒత్తుకుని నా బాడీ తన మధ్య ప్రదేశంలో రాసుకుంది. గట్టిగా మూలిగింది. మొహంపై వైపు చూశాను. ఇది ఇప్పటి వరకు చూసిన వదినేనా అనిపించింది. పూర్తిగా మత్తులో ఉండి ఇంకా రెట్టింపు ప్రోత్సాహంగా కనిపించింది. ఇంకా ఆపుకోలేకపోయాను. ఇక కింద పని స్టార్ట్ చేసేద్దాం అని కిందకు వెళ్ళాను. వేడిగా సెగలు కక్కుతున్నట్లుగా అనిపించింది. అదే అయ్యుండాలి ఆ స్వర్గద్వారం అనుకున్నాను. ఆ స్వర్గద్వారం లోపలికి ప్రవేశించాలి అని అరిచింది మధురంగా. ఇంకొంచెం లోపలికి ప్రవేశించాను. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. లోపలికి చొచ్చుకుపోయాను. వదిన నోటి నుంచి సన్నగా మూలుగులు వస్తున్నాయి. అవి ఇంకా రెచ్చగొడుతున్నాయి నన్ను. ఎదురుగా రెచ్చగొడుతున్న ఎదసొంపులని చేతిలోకి తీసుకుని గట్టిగా ముద్దు పెట్టాను. మళ్ళీ తీయగా సన్నగా అరుస్తున్న పెదాల్ని నోటితో మూసేశాను. అలా పెనుగులాడి చివరికి కుప్పలా కూలిపోయాను వదిన మీదకి. మళ్ళీ పెదవుల మీద ప్రేమగా ముద్దు పెట్టి అలాగే ఉండిపోయాను. మా 2 తనువులు చెమటతో తడిసిపోయాయని అప్పుడు అర్థమైంది. ఆవేశం తగ్గాక తను తలని నా గుండెల మీద ఆంచి కాలు నా వైపు వేసి కళ్ళు మూసుకుంది. నేను తన తలపైన ముద్దు పెట్టి ఇంకో చేత్తో వీపు మీద తొడల మీద రాస్తూ గుండెల మీద మెత్తగా నొక్కుతూ ఉండగా ఎప్పుడు నిద్రపోయామో నాకే తెలియదు. అలా 3 రాత్రులు స్వర్గసుఖాన్ని ఆస్వాదించడం. 3 రోజుల తర్వాత నేను నా ఉద్యోగానికి వదిన మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయాము. సరిగ్గా 9 నెలల తర్వాత వదిన మా ఇంటికి వచ్చి పండులాంటి పిల్లవాడిని కనిచ్చింది. అన్నయ్య నాకు ఫోన్ చేసి మాకు బాబు పుట్టాడురా, అచ్చం మన అమ్మ పోలికలు వచ్చాయి అన్నాడు. కంగ్రాచులేషన్. అవును, నేను కూడా అమ్మ పోలికే అని అందరూ అంటారు. చిన్నప్పటి నుంచి మనసులో అనుకోని నాలో నేనే నవ్వుకున్నాను. వదిన మాట్లాడుతూ క్లుప్తంగా థ్యాంక్స్ రా అంది. ఆ ఒక తృప్తి చాలు. నా వల్ల వాళ్ళిద్దరి వివాహ బంధం ఇంకా బలంగా అయ్యింది అని అనుకుని ప్రశాంతంగా పడుకున్నా. తర్వాత అమ్మ ఫోన్ చేసి, చూశావా పిల్లవాడు పుట్టాక వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇక మీ ఇద్దరి మధ్య జరిగింది మర్చిపో. ఇంకెప్పుడు తనను అలా కలవాలని కోకు అంది. నేను సరే అని అన్నాను.
కానీ అప్పుడప్పుడు వదిన వచ్చినప్పుడు నన్ను గెలుపుతూనే ఉంది. నేను వద్దు అన్నా కానీ నాకు ఇంకో బాబు కానీ పాప కావాలి అనేది. అలా ఎప్పుడో ఒకసారి తన ఫోర్స్ వల్ల మళ్ళీ కమిట్ అవ్వాల్సి వచ్చింది. ఈసారి మాత్రం పాప పుట్టింది. అందరూ సంతోషించారు. ఇక నేను వదినని మందలించి దూరం పెట్టాను. తను కూడా నన్ను మళ్ళీ కదిలించలేదు. తర్వాత కొన్ని రోజులకి నాకు పెళ్లి అయ్యింది. నేను నా భార్యతో హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేశాను.